అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చెల్లించిన ద్రోహం. మనోజ్ టీవీ చూస్తున్న వాడల్లా లేచి హడావిడిగా పరిగెత్తుకుంటూ తమ ఇంటి దగ్గరలోనే 2 కిలోమీటర్ల దూరంలో కొత్తగా కడుతున్న మాల్ ఓపెనింగ్ జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడంతా చాలా మంది జనాలు గుమిగూడారు. వెంటనే మనోజ్ తన పక్కనే ఉన్న వ్యక్తితో, బాబాయ్ గారు, అకస్మాత్తుగా ఇక్కడ అంతమంది జనం ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు మనోజ్. వెంటనే ఆ పెద్దాయన, మీకు తెలియదా, ఈ రోజు ఈ మాల్ ఓపెనింగ్ జరుగుతుంది, ఆ తర్వాత ఈ మాల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఈ మాల్ని సుప్రసిద్ధ యూట్యూబరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు సుమలత సుదర్శన్ గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆవిడికి సంబంధించిన ప్రోగ్రాం ఒకటి జరగబోతోంది ఇక్కడ అనగానే మనోజ్, మీరు చెప్పేది నిజమా, ఆవిడ పేరు సుమలత సుదర్శన అని అడగగానే ఆయన, సుమలత సుదర్శనే, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆవిడ పేరే వినబడుతోంది. ఇప్పుడు నేను కూడా ఆవిడని కలవడానికి ఈరోజు 4 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. ఆవిడ పాటలు వింటే నిరాశ నిస్పృహల్లో ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడతారు. అంతెందుకు, ఆవిడ పాటలు వింటే చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారట. అంత గొప్ప వ్యక్తి ఆవిడ. ఆవిడ పేరు తెలియని వాళ్ళు ఇవాళ రేపు ఎవ్వరూ ఉండడం లేదు అంటూ ఆ వ్యక్తి గబగబా గుంపులో చూసుకుంటూ ముందుకెళ్ళాడు. ఆ పేరు వినగానే మనోజ్కి చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఎందుకంటే ఆ పేరు మనోజ్కి సుపరిచితం. సుమలతా సుదర్శన్ గారిని చూడగానే మనోజ్కి కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. తన నవనాడులు స్తంభించిపోయాయి. భయంతో వణికిపోతూ గట్టిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. మనోజ్ గుంపులోంచి బయటకొచ్చి గబగబా పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకొని తన భార్య అంజలితో, అంజలి, అంజలి, ఈ రోజు నేనేం చూశానో తెలుసా, నువ్వు నమ్మవు, నేనెవరిని చూశానో చెప్తే నువ్వు ఎంత ఆశ్చర్యపోతావో అనగానే అంజలి, మీరెవరిని చూశారు, ఏదైనా దెయ్యాన్ని గాని చూసారా ఏమిటి అనగానే మనోజ్ అంజలితో, నేను మా అమ్మని చూశాను అంటూ చెప్పాడు. ఏంటి, అత్తయ్య గారా, ఎక్కడ అడుక్కుంటున్నారా ఆవిడ, లేదంటే ఏదైనా హోటల్లో ప్లేట్లు కడుగుతున్నారా, లేకపోతే ఎక్కడైనా కూలి పనులు చేస్తున్నారా, మీరు ఆవిడని గుర్తుపట్టారా, మీ ప్రెస్టేజ్ కాపాడుకోవడానికి మీరు ఆవిడకి ఎక్కువ డబ్బులు ముష్టిగా వేసొచ్చారా అంటూ అంజలి నవ్వుతూ మాట్లాడుతోంది. వెంటనే మనోజ్, అంజలి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, ఆవిడెందుకు అడుక్కుంటుంది, ప్రస్తుతం ఆవిడ సంపాదన లక్షల్లో ఉంది అన్నాడు మనోజ్. వెంటనే అంజలి, ఏం చెప్తున్నావు మనోజ్, నువ్వేం చెప్తున్నావో నాకు కాస్త అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్పు అంటూ ఆశ్చర్యంతో అడిగింది. ఈరోజు నేను షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ భారీ జనసమూహం కనిపించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభిమానుల గుంపది. ఆవిడ పేరు వినగానే మా అమ్మ పేరులాగానే ఉంది అనుకున్నాను. అందుకే ఎవరో చూద్దామని ముందుకెళ్ళాను. అక్కడ మా అమ్మని చూడగానే నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నా ఫోన్ని ఓపెన్ చేసి ఆవిడ పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్ని చూశాను. ఆవిడకి 10 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే 1 కోటి మంది ఫాలోవర్లు ఉన్నారన్నమాట. ఈరోజు మా అమ్మకి 1 కోటి మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆవిడ నెలవారీ సంపాదన ఎన్ని లక్షలు ఉంటుందో నీకు తెలుసా? మనం ఇక్కడ 10 రూపాయల సంపాదన లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో. మా అమ్మేమో అక్కడ లక్షలు లక్షలు సంపాదిస్తుంది అనగానే అంజలి, నిజమే, మనం ఇక్కడ పైసా సంపాదన లేక విలవిల్లాడిపోతున్నాం. మీ అమ్మ సంపాదన లక్షల్లో ఉందా ఇప్పుడు? మనం కూడా మీ అమ్మగారికి వస్తున్న డబ్బుల వరదలో ఎందుకు కొట్టుకుపోకూడదు? మన జీవితం అంతా ఇక దర్జాగా ఉంటుంది అంటూ అంజలి ఆనందంగా అంది. వెంటనే మనోజ్, మనం ఇంత చేసిన తర్వాత కూడా మా అమ్మ మనకు 1 పైసా అయినా ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావా అనగానే అంజలి, నిజమేనండి, మీ అమ్మ ఎంత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆవిడ దగ్గరికి వెళితే ఆవిడ మనతో ఎలా బిహేవ్ చేస్తుందో ఏమో అంటూ అంజలి ఆశ్చర్యంగా అంటూ, మీరు ఏదైనా పొరపాటు పడ్డారేమోనండి, ఎవరినైనా చూసి మీ అమ్మగారు అనుకున్నారేమో, ఆవిడ ఒక్కటే ఇదంతా ఎలా చేయగలుగుతుంది అంది అంజలి. వెంటనే మనోజ్, నీకంత అనుమానంగా ఉంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు,
నీకు కూడా అన్ని విషయాలు అర్థం అవుతాయి. తిండి లేక, నిలువ నీడ లేక, ఈ పాటికి రోడ్డు మీద అడుక్కు తింటూ ఎప్పుడో అనారోగ్యంతో చచ్చిపోయి ఉంటుందని నేను అనుకున్నాను. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత అంత గొప్ప స్థితిలో, అది కూడా కోటీశ్వరరాల్లాగా కనిపిస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు మనోజ్. మీ అమ్మ ఇప్పుడు మిలియనీర్ అయినా బిలియనీర్ అయినా నాకు ఎలాంటి పట్టింపు లేదు. మీరు అక్కడ కాస్త జరిగితే ఇంకా యాడ్ చేసి చెప్తున్నారేమో అంది అంజలి. వెంటనే మనోజ్, ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు, నీకే అర్థమవుతుందని చెప్తున్నాను కదా అనగానే అంజలి ఆ ఛానల్ని ఓపెన్ చేసి చూసింది. వెంటనే తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. నిజంగానే ఇది అద్భుతంగా ఉందండి. అత్తయ్య గారికి 1,00,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఏ వీడియో పెడితే ఆ వీడియోకి లక్షల లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఇన్ని బంగారు గుడ్లు పెట్టే బాతుని మనం ఎలా వదిలేసుకున్నాము? ఆ రోజున మన ఇంట్లో నుంచి గెంటేసేటప్పుడు ఆవిడకి ఇన్ని గొప్ప టాలెంట్స్ ఉన్నాయని మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎంత బాధపడి ఏం లాభం అనగానే మనోజ్, డోంట్ వర్రీ అంజలి, నేను మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకుని. ఆవిడ ఎంత సంపాదించినా అనుభవించే వాళ్ళు లేకపోతే ఆవిడ ఎంత సంపాదించి ఏం లాభం? నేను ఏడుస్తూ ఆవిడకి గనుక ఒక్క క్షమాపణ చెబితే, మా అమ్మ నా కన్నీళ్లు నిజమే అని నమ్మితే చాలు, ఇక జీవితాంతం మనం దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మా అమ్మ సంపాదించిందంతా అనుభవించడమే మన పని అనగానే అంజలి, మీ అమ్మగారు మన దగ్గరికి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చుండేవారు. మనకు ఆవిడ ఎక్కడుందో తెలియదు కానీ ఆవిడకి మనం ఎక్కడున్నామో తెలుసు కదా. ఇంత గొప్ప వ్యక్తి అయిన తర్వాత కూడా మన దగ్గరికి రాలేదు అంటే ఆవిడ ఇప్పుడు మనం వెళితే మనల్ని యాక్సెప్ట్ చేస్తుందంటారా? అయినా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అది మామూలు విషయం ఏం కాదు. ఆవిడకి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉండే ఉంటారు. ఆవిడ ఒక్కటే ఇదంతా చేయడం అసాధ్యం. ఆవిడకి ఒక టీమే ఉండుంటుంది అనగానే మనోజ్, ఆవిడకి ఒక టీం ఉన్నా, ఆవిడ వెనకాల ఎవరున్నా, నేను ఆవిడ కొడుకుని, నా దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, నేనేం చేస్తానో నువ్వే చూడు అని చెప్పి మనోజ్ తన తల్లి అడ్రస్ వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తన తల్లిని కలవడానికి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఒక్కసారిగా ఆ ఇల్లు చూసిన వెంటనే మనోజ్ షాక్ అయిపోయాడు. ఆశ్చర్యంతో తన కళ్ళు తిరిగిపోయాయి. గేటు దగ్గర నిలబడున్న సెక్యూరిటీ గార్డుతో, నేను సుమలత సుదర్శన్ గారిని కలవాలి అని అనుకుంటున్నాను అనగానే సెక్యూరిటీ గార్డు, మీకు ఆవిడ అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేకుండా మేడం గారు ఎవ్వరిని కలవరు. మిమ్మల్ని లోపలికి పంపిస్తే నన్నే తిడతారు, నా ఉద్యోగం పోతుంది. దయచేసి అపాయింట్మెంట్ ఉంటే చూపించండి, లేదంటే మీరు వెనక్కి తిరిగి వెళ్ళండి అనగానే మనోజ్, నేను ఆవిడ ఒక్కగానొక్క కొడుకుని, నువ్వు వెళ్ళి మనోజ్ వచ్చాడు అని చెప్పు అనగానే, మీరు ఎవ్వరైనా సరే అపాయింట్మెంట్ లేకుండా మా మేడం ఎవ్వరిని కలవరు, ముందు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి, అలా కాకుండా మిమ్మల్ని పంపిస్తే నా ఉద్యోగం పోతుంది అన్నాడు. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళి సుమలత గారితో మాట్లాడి కాసేపటి తర్వాత తిరిగి వచ్చి, సార్ మేడం మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు అని చెప్పాడు. మనోజ్ లోపలికి అడుగు పెడుతూనే ఆ ఇంటి మెరుపుల్ని చూసి తన కళ్ళు బయర్లు కమ్మాయి. ఈ రోజు నేను డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నాను. ఒక చిన్న పాతింట్లో ఉంటున్నాను, ఇక్కడేమో మా అమ్మ ఇంత విలాసవంతమైన ఇంట్లో ఉంటుంది. అరే మనోజ్, నువ్వు ఇప్పుడే లాటరీ గెలుచుకున్నావురా, ఈ సంపదల సముద్రంలో స్నానం చేయడమే మిగిలింది అని మనసులోనే అనుకున్నాడు మనోజ్. సుమలత గారు మెట్లు దిగి వస్తూ ఉన్నప్పుడు మనోజ్ ఇదంతా ఆలోచించుకుంటూ ఉన్నాడు. సుమలత గారిని చూడగానే మనోజ్, అమ్మా నువ్వెలా ఉన్నావు? నువ్వు ఎంత గొప్పదానివైపోయావు, ఎక్కడ చూసినా మీ గురించే చర్చలు జరుగుతున్నాయి. నేను మీ కొడుకునైనందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఇంకేం చెప్పగలను? నువ్వు నా తల్లివి అని తలుచుకుంటేనే గర్వంతో నా హృదయం అంతా ఉప్పొంగిపోతుంది అంటూ మనోజ్ తన మాటలకు తేనె పూశాడు. కొడుకు మాటలు ఏవి పట్టించుకోకుండా సుమలత గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అన్నారు. నీకేదైనా డొనేషన్ కావాలంటే నా పియ్యతో మాట్లాడు అంటూ సుమలత గారు తన కొడుకు గురించి తెలియనట్టుగా నటిస్తూ అన్నారు. వెంటనే మనోజ్ బాధ నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా, అమ్మా ఇలా ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు నాతో? నువ్వు నాపై కోపంగా ఉంటావని నాకు తెలుసు, కానీ నీ కోపానికి కూడా కారణం ఉంది, నీ కోపంలో అర్థం ఉంది. నేను నీ విషయంలో ఏదైతే చేశానో దానికి కూడా కారణం ఉంది. నేను అప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను,
అందుకే నేను నీతో అంత దారుణంగా ప్రవర్తించాను. కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వెంటనే నాకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను నా ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాను. తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నాము. నాకు హార్ట్ లోపల హోల్ ఉందని డాక్టర్ చెప్పారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా మరణం నన్ను సమీపిస్తుంది. నేను చచ్చిపోయే ముందు నా పాపాలకి నీకు క్షమాపణ చెప్పాలి అని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో. నీ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను నేను. నాకు నీ ఆస్తి మీద, అంతస్తు మీద ఆశ లేదు. నీ ప్రేమ మాత్రమే నాకు కావాలి. కన్న తల్లికి చేసిన ద్రోహం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ పాపం నుంచి నేను తప్పించుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ బాధ నటిస్తూ అన్నాడు మనోజ్. అదంతా విన్న సుమలత గారి తల్లి హృదయం కాస్త మెత్తబడినట్టుగా అయ్యింది. ఏంటి, హార్ట్లో హోల్ ఉందా? నువ్వు చెప్తుంది నిజమేనా? నేను నిన్ను అసలు ఎప్పటికీ క్షమించకూడదు అని అనుకున్నాను బాబు. నీ మొహమే చూడకూడదని కూడా అనుకున్నాను. కానీ కొన్ని రోజుల్లో చచ్చిపోతాను అని నువ్వు చెప్తుంటే నీ మీదున్న పగ మొత్తం పోయింది నాకు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కొడుకుపై ఏ తల్లైనా పగ చూపించగలుగుతుందా? కన్న కొడుకు మీద తల్లికి ఎప్పుడూ పగ ఉండదు. నువ్వు ఒక పని చెయ్యి, నీ కుటుంబం మొత్తాన్ని తీసుకుని నా దగ్గరికి రా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముంది? ఇక మనందరం కలిసి ఆనందంగా ఉందాం. నా పిఏ రవితో చెప్తాను, ఉదయాన్నే మీరందరూ ఇక్కడికి వచ్చేయండి అంటూ కొడుకు భుజం మీద చెయ్యి వేస్తూ అన్నారు సుమలత గారు. ఆ మాటలు విని మనోజ్, వద్దమ్మా, మీరు నన్ను క్షమిస్తే చాలు. మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఏమీ అవసరం లేదు. నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను, నా చావేదో నేను చస్తాను. నేను చేసిన కర్మల ఫలితం నన్ను వదిలిపెట్టదు కదా. నీ విషయంలో చేసిన దుర్మార్గాలకి ఆ భగవంతుడు నాకు ఈ పరీక్ష పెట్టాడు. నువ్వు నన్ను క్షమించావు, అంతే చాలు. నేను ఇప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతాను. నా తర్వాత నా కుటుంబం ఇక ఒంటరిగా ఉండదు. నాకు చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళకి మీ తోడుంటుంది, మీ అండుంటుంది అనగానే సుమలత గారు, అలా మాట్లాడకు బాబు. నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే కన్న కొడుకుని అలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను? నేను ఇప్పుడే నీతో పాటు నా పియ్యని పంపిస్తాను. మీ సామాన్లన్నీ తీసుకుని ఇక్కడికి వచ్చేయండి. నేను ఇప్పుడే నా పిఏతో చెప్తాను, నీతో పాటు వచ్చి నీ సామాన్లన్నీ తీసుకొని ఇక్కడికి తీసుకొస్తాడు అనగానే మనోజ్, లేదమ్మా, పిఏతో పనేం లేదు. నేను రేపొద్దున్నే నా కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేస్తాను. ఏది ఏమైనా నా తర్వాత నా కుటుంబానికి మీ అండ ఉండడం కంటే నాకు కావాల్సింది ఏముంటుంది? నేను చనిపోతే మీ సంరక్షణలో నా కుటుంబం మొత్తం ఉంటుంది. అంతకంటే నాకు సంతోషం ఏముంది అని చెప్పి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుమలత గారి పిఏ సుమలత గారిని అడిగాడు, మేడం, మీ కొడుకు మిమ్మల్ని అవమానించాడని, మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేశాడని మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు కదా. మీ కొడుకు విషయంలో మీ హృదయం ముక్కలు ముక్కలైపోయిందని మీరు ఆ రోజు అన్నారు కదా. కానీ ఇప్పుడు మీరు మీ కొడుకుతో కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? బహుశా అతని అనారోగ్య సమస్య గురించి విన్నప్పుడు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? నిజమే, అలాంటి పరిస్థితుల్లో శత్రువులున్నా గాని ఎవరైనా వాళ్ళని క్షమించేస్తారు అనగానే సుమలత గారు, నేను నా కొడుకుని క్షమించలేదు, నేను ఎప్పటికీ వాళ్ళని క్షమించను అన్నారు. సుమలత గారు తడి కళ్ళతో రవితో మాట్లాడుతున్నప్పుడు, మేడం, మరి మీరు ఇదంతా ఎందుకు చేశారు అని అడిగాడు రవి. అప్పుడు సుమలత గారు, మనోజ్ ఇంతకు ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. తనలో ఎలాంటి మార్పు రాలేదు. డబ్బు కోసం మాత్రమే మనోజ్ నా ముందు నటిస్తున్నాడు. నా డబ్బు గురించి మాత్రమే తను ఆలోచిస్తున్నాడు. తను నా డబ్బంతటినీ కాజేయాలని, నా ఆస్తికి వారసుడు కావాలని అబద్ధాలు చెప్తున్నాడు. కానీ తను నా విషయంలో ఏం చేశాడో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కొడుకు నన్ను కొట్టిన దెబ్బ నాకెంత గట్టిగా తగిలిందో ఈ రోజు అంతే గట్టి దెబ్బ నేను కొట్టగలనని వాడికి చూపించాల్సిన సమయం వచ్చింది. ఇంతకు ముందు నా కొడుకు కోడలు నా విషయంలో ఏం చేశారో ఎవ్వరూ అది తమ శత్రువులకు కూడా అలా చేయలేరు. ఇంతకు ముందు వాళ్ళిద్దరూ నన్ను ఎంతలా హింసించారో నేను ఎలా మర్చిపోగలను అంటూ చెబుతూనే సుమలత గారు తన గతంలోకి జారిపోయారు. అమ్మా, అమ్మా, ఎక్కడ చచ్చావు? తొందరగా బయటకొచ్చి చావు అని అరుస్తూ సుమలత గారిని పిలిచాడు మనోజ్. ఏమైంది బాబు, ఏం జరిగింది అంటూ సుమలత గారు అడిగారు. నువ్వు ఇవాళ ఇంటి పనులు ఏవి చేయలేదట, నువ్వు బట్టలు ఉతకలేదట, బజారుకెళ్ళి సరుకులు కూరగాయలు తేలేదట, ఇంట్లో వంట పనులు కూడా చేయలేదట.
గిన్నెలు వంటగదిలో షింక్ నిండా అలాగే పడున్నాయి. అంతేకాకుండా బబ్లూని కూడా స్కూల్ నుంచి తీసుకురాలేదట. ఇవన్నీ ఇంట్లో నీ పనిలేనని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఇవన్నీ వదిలేసి మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నావా నువ్వు? అనగానే సుమలత గారు, బాబు మనోజ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. రోజు ఇంటెడు చాకరీ చేసే తల్లి ఇవాళ ఇలా మంచంలో ఎందుకు పడుకుందో తెలుసుకోవాలని కూడా నీకు అనిపించడం లేదా? రోజు ఏ పని చెబితే ఆ పని నోరెత్తకుండా చేసే నీ తల్లి ఇవాళ ఎందుకు చేయలేదు అని కూడా నువ్వు ఆలోచించడం లేదా? నాకు అసలు ఈరోజు ఒంట్లో బాగోలేదు. నా శరీరం అంతా జ్వరంతో కాలిపోతుంది. నేను కనీసం లేచి నిలబడలేకపోతున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈ ఇంటి పనులన్నీ నేను ఎలా చేయగలుగుతాను అంటూ సుమలత గారు ఆర్ద్రమైన కళ్ళతో అన్నారు. అప్పుడు మనోజ్ వెంటనే గట్టిగా అరిచాడు, నీకెప్పుడు జ్వరమే, ఎప్పుడు ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటావు నువ్వు. ఎప్పుడు చూడు నాకు అది బాలేదు ఇది బాలేదు అని చెబుతూనే ఉంటావు. ఈ వయసులో ఇవన్నీ సర్వసాధారణం. తిండి బాగానే తింటున్నావు కదా, పని చేయడానికి మాత్రం సాకులు చెప్తున్నావు. జ్వరం వచ్చిందని అన్నం తినడం మానేసావా నువ్వు? మరి తిండి మాననప్పుడు పనెందుకు మానేస్తావు? వెంటనే వెళ్ళి పాత్రలన్నీ కడుగు అన్నాడు మనోజ్. అప్పటికే రాత్రైపోయింది. విపరీతమైన చలి కూడా అనిపిస్తుంది. బాబు మనోజ్, నాకు అస్సలు జ్వరం వల్ల చలితో శరీరం అంతా వణుకు పుడుతుంది. నేను ఇంత చలిలో ఆ పాత్రలన్నీ కడగలేను. ఉదయాన్నే లేచి కడుగుతాను. అమ్మా అంజలి, నాకు కాస్త తినడానికి ఏమైనా ఇస్తావా? నీరసంగా ఉంది. ఉదయం నుంచి గదిలోనే పడుకునున్నాను. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. కానీ నీళ్లు కూడా తాగలేదు. గదిలో అలా అనారోగ్యంతో పడుంటే నన్ను ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ పని చేయలేదని మాత్రం తిడుతున్నారు. అనగానే మనోజ్, అమ్మా, నీకు జ్వరంగా ఉందని చెప్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఆహారం ఎలా తింటావు? లంకణం పరమౌషధం కదా. నువ్వు అన్నం తినకుండా ఈ రాత్రికి ఇలాగే పడుకో. నువ్వు రేపు పొద్దున్నే లేచి ఆ పాత్రలన్నీ కడిగితేనే నీకు ఏదైనా తినడానికి లభిస్తుంది అని చెప్పగానే పాపం సుమలత గారు ఆకలికి తట్టుకోలేక నీరసంతో అలాగే వణుకుతున్న చేతులతో పాత్రలు కడగడం ప్రారంభించారు. ఆ తరువాత కోడలిచ్చిన బ్రెడ్ స్లైస్ తింటూ ఉంటే నోరంతా చేదుగా అనిపించింది. అది కూడా తినలేక నీళ్లు తాగి అలాగే నిద్రపోయారు. మరుసటి రోజు ఆవిడ ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. కనీసం మంచం మీద నుంచి లెగవలేని పరిస్థితి వచ్చింది. ఆవిడ కాళ్ళు చేతులు అన్ని పట్టుకుపోయినట్టయ్యాయి. ఏవి కదలనివ్వడం లేదు. అప్పుడే ఆవిడ వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడ మంచం మీద నుంచి లేవలేకపోయింది. కోడల్ని పిలుస్తూనే ఉంది, అమ్మా అంజలి, అమ్మా అంజలి, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, ఒక్కసారి ఇటొచ్చి నాకు సహాయం చెయ్యమ్మా అంటూ ఆవిడ ఎంత పిలిచినా కూడా అంజలి రానేలేదు. ఆవిడకి తట్టుకోలేక మంచం తడిపేశారు. సుమలత గారు మంచం తడిపే సమయం వరకు ఎదురు చూసి చూసి అంజలి ఆవిడ మంచం తడపగానే వెంటనే తన భర్తను పిలిచి, ఇప్పుడు మీ అమ్మగారు మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలని ఆవిడ ఉద్దేశపూర్వకంగానే మంచమంతా తడిపేసింది అంది. వెంటనే మనోజ్, నువ్వేం బాధపడకు, ఆవిడ పని నేను చెప్తాను. ఆవిడకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ సుమలత గారి గదిలోకి వెళ్ళి సుమలత గారిని చూసేటప్పటికీ సుమలత గారి జ్వరంతో వణికిపోతున్నారు. నిన్నటి నుంచి కనీసం ఎవ్వరూ మందులు మాత్రలు కూడా ఇవ్వలేదు ఆవిడికి. మనోజ్ వెంటనే తన తల్లి చెయ్యి పట్టుకొని మంచం మీద నుంచి పైకి లేపి, ఏంటమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మంచం అంతా అలా ఎలా తడిపేశావు? ఇప్పుడు నువ్వు బయటికి మంచం తీసుకెళ్లి శుభ్రంగా కడిగి ఆరబెట్టు అనగానే సుమలత గారు కొడుకుతో, జ్వరం కారణంగా నా శరీరం మొత్తం వణుకుతుంది. నా కాళ్ళు చేతులు అన్ని పట్టుకుపోయాయి. నేను అస్సలు మంచం మీద నుంచి కూడా పైకి లేవలేకపోతున్నాను. నాకు చాలా చలిగా ఉంది. నా చేతులు నీళ్ళల్లో పెట్టాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. నన్ను కాస్త కరుణించు బాబు, కాస్త అర్థం చేసుకో ఈ కన్నతల్లి బాధని, లేదంటే నేను చచ్చిపోతాను. నేను ఇప్పుడు మంచాన్ని శుభ్రం చేయలేను అనగానే మనోజ్ తన తల్లిని పరుపుతో సహా బయటికి లాక్కెళ్ళి ట్యాప్ దగ్గర కూర్చోబెట్టాడు. వెంటనే ఆ పరుపు కడిగి మంచము కడిగి ఆరబెట్టు, లేకపోతే నీ సామాన్లన్నీ బయటకు విసిరేసి ఉన్న ఫలాన్ని నిన్ను బయటకు పంపించేస్తాను అనగానే సుమలత గారు వణుకుతున్న చేతులతో ఆ పరుపుని ఆరబెట్టారు. అప్పటికే ఆవిడ శరీరం అంతా వణికిపోతుంది.
ఆ తర్వాత కాసేపు స్టవ్ వెలిగించి తన వణుకుతున్న చేతులు వేడిగా చేసుకోవడానికి ప్రయత్నించారు ఆవిడ. ఇంతలోనే అంజలి అరుస్తూ వంటగదిలోకి వచ్చి వంటగదిలో అత్తగారిని చూసి కోపంగా గ్యాస్ ఆఫ్ చేసేసింది. గ్యాస్ ఎంత ఖరీదో మీకు తెలీదా? ఇవన్నీ మీ డబ్బులతో వస్తున్నాయి అనుకుంటున్నారా? ఈ ముసలావిడ చావనైనా చావకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటూ వంటగది నుంచి ఆవిడ్ని బయటకు తోసేసింది. పాపం సుమలత గారు ఏడుస్తూ తన గదిలోకి వచ్చి తన భర్తని గుర్తు చేసుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు. భర్త చనిపోయినప్పటి నుంచి ఆవిడకు ఆ దుస్థితి ఏర్పడింది. మంచం తడిపేసిన తర్వాత కొడుకు కోడలు ఆవిడికి మంచం కూడా ఇవ్వడం మానేశారు. పాపం సుమలత గారు మంచం కూడా లేకుండా ఆ చెల్లోనే నేల మీద పడుకుంటున్నారు. కొన్ని రోజులు ఇలాగే కొనసాగింది. అంజలి అత్తగారిని ఎంతగానో హింసిస్తూ ద్వేషిస్తూ ఉండేది. ఎంత చేసినా కూడా ఆవిడ్ని ఎంత హింసించినా కూడా వాళ్ళకి తృప్తి కలగక సుమలత గారిని వదిలించుకోవాలని కుట్రలు పన్నారు. ఒకరోజు జోరుగా వర్షం కురుస్తుంది. అదే సమయంలో అంజలి సుమలత గారిని కూరగాయలు తీసుకురమ్మని మార్కెట్కి పంపింది. కనీసం గొడుగు కూడా ఇవ్వలేదు. కొంగు కప్పుకుని వెళ్ళండి అని చెప్పింది. ఆవిడ వర్షం తగ్గాక వెళతానని పదే పదే బ్రతిమాలినా కూడా అంజలి బలవంతం చేసి సుమలత గారిని మార్కెట్కి పంపించింది. సుమలత గారి ఇంటికి నుంచి బయటకు వెళ్ళి రోడ్డు మీద 4 అడుగులు వేశారో లేదో ఆవిడ రోడ్డు మీద వర్షపు నీళ్ల తడికి జారిపోయి కింద పడిపోయింది. ఆవిడ చెయ్యి కూడా విరిగిపోయింది. కానీ అత్తగారి చెయ్యి విరగడంతో ఆవిడకు సేవలు చేయాలని కోడలికి చాలా కోపం వచ్చేసింది. ఆ తర్వాత అంజలి చుట్టుపక్కల వాళ్ళందరితో అత్తగారికి పిచ్చి పట్టిందని, కావాలనే ఎంత చెబుతున్నా వినకుండా వర్షం నీళ్లలో తడవాలని చెప్పి చెప్తున్న మాటలేవి వినిపించుకోకుండా బయటకు వచ్చిందని, రోజు ఇలాగే చేస్తుందని, ఇల్లంతా చెడగొడుతుందని చుట్టుపక్కల వాళ్ళందరినీ నమ్మించింది. సుమలత గారిని పిచ్చాసుపత్రికి కూడా పంపించింది. అక్కడ సుమలత గారికి షాక్ ట్రీట్మెంట్లు కూడా ఇచ్చారు. సుమలత గారు వాటిని తట్టుకోలేకపోయారు. పిచ్చి లేకుండా అలా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటే ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు సుమలత గారు తమకి కావలసిన వాళ్ళని చూడ్డానికి పిచ్చాసుపత్రికి వచ్చిన కారులో ఎవ్వరికీ కనపడకుండా ఎక్కేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత వాళ్ళు ఆవిడ్ని కారులో చూసి నడి రోడ్డు మీద వాళ్ళు కారు దించేశారు. దిక్కుతోచక ఆవిడ బస్టాండ్లో కూర్చుని ఎవరైనా ఏదైనా పెడితే తింటూ అక్కడే ఏడుస్తూ కూర్చునేది. ఈ విషయాలన్నీ తన పిఏతో మాట్లాడుతూ ఉండగానే పిఏ రవి, మేడం, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీరు ఇక్కడ వరకు ఎలా వచ్చారు, ఇలాంటి స్టేజ్లోకి ఎలా ఎదిగారు అని అడగగానే సుమలత గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ రోజు బస్టాండ్లో కూర్చుని నా మనసులోని బాధనంతా పాట రూపంలో పాడడం మొదలుపెట్టాను. ఆ పాటని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకు తెలియకుండానే ఆ వీడియో వైరల్ అయిపోయింది. నేను నా బాధల్ని, భావాల్ని ఆ పాటలో వ్యక్తం చేశాను. కానీ ఆ బాధ నన్ను రాత్రికి రాత్రి చాలా దూరం తీసుకెళ్ళింది. ఆ తర్వాత నాకు సినిమాల్లో పాటలు పాడే అవకాశం కూడా వచ్చింది. మెల్లమెల్లగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో కూడా పాటలు పాడడం మొదలు పెట్టాను. అయినా కొడుకు కోడలు నా విషయంలో ఆ విధంగా ప్రవర్తించడం నాకు మంచిదే అయ్యింది. వాళ్ళు అలా ప్రవర్తించి ఉండకపోతే నేను ఈరోజు ఇలాంటి గొప్ప స్థితికి చేరుకునేదాన్ని కాదేమో అన్నారు సుమలత గారు. వెంటనే రవి మీ కొడుకు గురించి కోడలు గురించి వాళ్ళు ఎంత దుర్మార్గులో మీకు తెలిసినప్పటికీ వాళ్ళని మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వచ్చి ఉండమంటున్నారు? వాళ్ళకి మళ్ళీ మీరు ఆశ్రయం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? పాముకు పాలు పోసి మళ్ళీ ఎందుకు పక్కనే పెట్టుకోవాలనుకుంటున్నారు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అలాంటి వ్యక్తుల్ని ఎవ్వరూ ఎప్పటికీ క్షమించకూడదు అంటూ రవి అన్నాడు. వెంటనే సుమలత గారు, రవి చూడు, మెల్లగా నీకు అన్నీ అర్థమవుతాయి. నా కొడుకు ఎప్పుడూ నా గురించి పట్టించుకోలేదు. నిన్న మొన్నటి వరకు నా వీడియోలు కూడా తను ఎప్పుడూ చూడలేదు. తన ప్రతి కదలిక నాకు తెలుసు. నేను తన మీద ఎప్పటి నుంచో ఒక కన్ను వేసే ఉంచాను. నన్ను వెతుక్కుంటూ నా కొడుకు ఇక్కడికి రావడం కోసం, తనకి బుద్ధి చెప్పే ఒక అవకాశం కోసం నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాను. వాళ్ళకి నేను ఎలాంటి గుణపాఠం చెప్తానో చూడు. ఇక మీదట ఏ కొడుకు తల్లిదండ్రుల విషయంలో అలా చేయడానికి వణికిపోయేలా చేస్తాను అన్నారు సుమలత గారు. మరుసటి రోజు అంజలి, తన కొడుకు బబ్లు, ఇంకా మనోజ్ అక్కడికి చేరుకున్నారు. అప్పుడు సుమలత గారు, మీరేమీ బాధపడకండి,
ఇక్కడ మీరు హాయిగా ఉండండి అంటూ రవితో నా కొడుకుకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించు, డబ్బుల గురించి మాత్రం ఆలోచించొద్దు, ఇక ట్రీట్మెంట్లో నిర్లక్ష్యం ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే అంజలి, నేను లాటరీ గెలుచుకున్నాను, ఇప్పుడు మీ అమ్మగారు మీరు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మేసి మీ ట్రీట్మెంట్ కోసం లక్షల డబ్బులు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. మీ అమ్మగారు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు మనకిస్తారు, ఆ డబ్బులన్నీ తీసుకొని మనం ఇంక నుంచి మన అభిరుచుల్ని నెరవేర్చుకుంటూ ఉండొచ్చు అంటూ నవ్వుకుంటూ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వెంటనే అంజలి, అయితే అత్తయ్య గారికి మీ విషయం తెలిసిపోయిందనుకోండి, డాక్టర్లు మీకు పరీక్షలు చేసిన తర్వాత ఆవిడతో మీకు అనారోగ్యం లేదని చెప్తేనో అనగానే మనోజ్, మా అమ్మకి ఇవన్నీ చూసుకునే టైం ఎక్కడుంది, హాస్పిటల్కి వెళ్ళినట్టు ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ బిల్లులు చూపిద్దాం, మనం ఇప్పుడు ఆలోచించిన విషయాలు అవి కాదు, మన అప్పుల గురించి. ఇప్పుడు మనం ఉంటున్న ఇంటిని అమ్మేస్తే మన అప్పులు తీరిపోతాయి, మనం ఇక మా అమ్మతో పాటు ఇంత పెద్ద బంగ్లాలో నివసిస్తున్నాం కదా, ఇక మనకు ఆ ఇంటితో పనే ఉంది, ముందుగా ఆ ఇల్లు అమ్మేసి అప్పులన్నీ తీర్చుకుని ఉపశమనం పొందుదాం, ఆ తరువాత మా అమ్మ నుంచి ఎంత డబ్బు వీలైతే అంత డబ్బు రాబడదాం అని చెప్పి మనోజ్ ఉంటున్న ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చేశాడు. ఒకరోజు సుమలత గారు, బాబు మనోజ్ నీ ట్రీట్మెంట్ ఎలా సాగుతుంది అనగానే మనోజ్, అమ్మా నా ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దానికోసమే నిన్ను డబ్బులు అడగాలి అని అనుకుంటున్నాను అన్నాడు. సరే బాబు ఇస్తాను, ముందుగా నువ్వు వెళ్ళి మన లాన్లో పెరిగిపోయిన మొక్కలన్నీ కట్ చెయ్యి, తోట పనంతా చెయ్యి, తోటనంతా శుభ్రం చెయ్యి, ఇవాళ తోటమాలి పనిలోకి రాలేదు, ఆ పనులన్నీ నువ్వే చూసుకో అనగానే మనోజ్, అమ్మా అసలే నా ఆరోగ్యం బాగోలేదని నీకు తెలుసు కదా, నువ్వు నాకు ఇలాంటి పనులు ఎందుకు చెప్తున్నావు అన్నాడు. వెంటనే సుమలత గారు, చూడు బాబు, ఇప్పుడు నీకు అంత డబ్బు ఫ్రీగా నేను ఎలా ఇస్తాను అనుకున్నావు, ఈ రోజుల్లో బంధాలన్నీ స్వార్థపూరితంగా మారిపోయాయి, ఫ్రీగా ఏది ఎవ్వరికి ఇవ్వకూడదని ఆ విషయం నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటే నువ్వు పని చెయ్యాల్సిందే, నువ్వు పని చేస్తే నీకే మంచిది, నీ శరీరం కూడా చురుగ్గా పనిచేస్తుంది, అప్పుడే ట్రీట్మెంట్కి నీ బాడీ బాగా రెస్పాండ్ అవుతుంది అంటూ అన్నారు సుమలత గారు. తన తల్లి నుంచి అలాంటి మాటలు విన్న మనోజ్ తల్లి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. వెంటనే సుమలత గారు తన పియ్యేతో, మనోజ్కి ఏమేం వస్తువులు కావాలో అన్నీ ఇవ్వు రవి, తను తోట పనంతా చేసేస్తాడు అనగానే రవి మనోజ్ని గార్డెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చి గార్డెన్ దగ్గరికి తీసుకెళ్లాడు. వెంటనే సుమలత గారు, అమ్మ అంజలి నువ్వు వంటగదిలో పనులన్నీ చూడు, ఇవాళ వంట మనిషి కూడా పనిలోకి రాలేదు అనగానే అంజలి, ఇదేంటి అత్తయ్య గారు నేను వంట చేయాలా అంది. వెంటనే సుమలత గారు, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో వంట చేయడం మాత్రమే కాదు, పాత్రలు కూడా కడగాలి, వంటగదిలో సరుకులు సామాన్లు అన్నీ ఉన్నాయి, నీకేమైనా డౌట్ ఉంటే నా పియ్యని అడుగు, మీరు నాతో పాటు ఇంకో 2 మనుషులకు కూడా వంట చేయాలి, ఈ రోజు నన్ను కలవడానికి 2 గెస్టులు వస్తున్నారు అన్నారు సుమలత గారు. వెంటనే సుమలత గారు మళ్ళీ అంజలితో, అంజలి నేను మీకు చాలా డబ్బులు ఇవ్వబోతున్నాను కదా, కానీ ఆ డబ్బులన్నీ మీకు ఫ్రీగా నేను ఎలా ఇస్తాను అనుకుంటున్నావు, అందుకే ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ మాన్పించేశాను, ఈ ఇంట్లో పని వాళ్ళు చేసే పనులన్నీ మీరిద్దరూ చేస్తే అప్పుడే నేను మీకు డబ్బులు ఇస్తాను అన్నారు. కొడుకు కోడలు ఇద్దరూ కూర్చోడానికి కూడా తీరిక లేకుండా 4 పనివాళ్ళు చేసే పనిని ఇద్దరే చెయ్యాల్సి వచ్చింది. రాత్రి అయ్యేసరికి అంజలి మనోజ్ ఇద్దరూ పగలంతా పని చేసి చేసి అలసిపోయారు. అప్పుడు అంజలి మనోజ్తో, మీ అమ్మని ఫూల్ చేసి ఆవిడ నుంచి డబ్బులు లాక్కుందాం అనుకున్నాం మనం, కానీ ఇక్కడ మీ అమ్మగారే మనకి బ్యాండ్ బాజా వాయిస్తున్నారు, మనం ఆవిడ విషయంలో చేసిన ప్రతి ద్రోహానికి బదులు చెల్లిస్తున్నారు, ఆవిడ ఏ విషయమో మర్చిపోలేదు, అలాగని మనల్ని క్షమించలేదు, ఆవిడ కావాలనే మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు, మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికే మనల్ని ఇక్కడికి పిలిపించారు, ఇప్పుడు మనకి ఇక్కడ ఉండటం తప్పితే వేరే మార్గం లేదు, మనం మన ఇంటిని కూడా అమ్మేసుకున్నాం, ఇక్కడ పూర్తిగా ఇరుక్కుపోయాం, ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేము అంది. నేను ఇక్కడ ఎంత పని చెయ్యలేను మనోజ్, ఈ పనులన్నీ చేస్తూ ఉంటే నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది అనగానే మనోజ్, ఈ పనుల సంగతి పక్కన పెడితే మా అమ్మ మనకి ఖచ్చితంగా డబ్బులు ఇస్తానంది కదా, అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేయడంలో ఇబ్బంది ఏంటి,
మా అమ్మ దగ్గర నుంచి డబ్బులన్నీ దోచుకున్న తర్వాత మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు వాటిని ఖర్చు చేసుకుందాం. అమ్మ ఈ పనులన్నీ చేస్తే మనకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇస్తానంది కదా, కాస్త ఓర్చుకో డబ్బులు వచ్చే వరకు అన్నాడు మనోజ్. మరుసటి రోజు ఉదయం సుమలత గారిని తన ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడగాలని మనోజ్ అనుకున్నాడు. ఆ తర్వాత రోజు సుమలత గారితో మనోజ్, అమ్మా నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని డాక్టర్ అన్నారు అనగానే సుమలత గారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి నా పర్మిషన్ ఎందుకు బాబు అన్నారు. వెంటనే మనోజ్, మరి డబ్బులు? మేము ఇంట్లో పనులన్నీ చేస్తే మీరు డబ్బులు ఇస్తానన్నారు కదా అనగానే సుమలత గారు, కొడుకింట్లో తల్లి పనిచేస్తే తల్లి డబ్బులు తీసుకుంటుందా? అలాగే తల్లింట్లో కొడుకు కోడలు పనిచేస్తే కొడుకు కోడలు డబ్బులు తీసుకోవచ్చా అన్నారు. వెంటనే అంజలి ఇంకా మనోజ్, మీరిప్పుడు డబ్బులు ఇచ్చి తీరాల్సిందే అనగానే సుమలత గారు, నేను నీకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయిస్తున్నాను కదా బాబు, ఇక నీకు డబ్బులు ఎందుకు అనగానే మనోజ్, నువ్వు నాకేం ట్రీట్మెంట్ చేయిస్తున్నావమ్మా అన్నాడు. వెంటనే సుమలత గారు, నేను నీకు గుణపాఠం చెప్తూ నీ చెడిపోయిన బుద్ధిని సరిచేసే చికిత్స చేయిస్తున్నాను. నువ్వు నీ భార్య అత్యంత తెలివైన వారని, మిగతా ప్రపంచం అంతా మూర్ఖులని మీరు అనుకుంటున్నారు కదా, నేను మీ అపార్థాలన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మల్ని మీరు తెలివైన వారిగా భావించి ఎన్ని పొరపాట్లు చేశారు. మీరేమనుకుంటున్నారు? మీరు నా విషయంలో అంత ద్రోహం చేసిన తర్వాత కూడా నన్ను పిచ్చిదని పిచ్చాసుపత్రిలో పడేసి షాక్ ట్రీట్మెంట్లు ఇప్పించిన తర్వాత కూడా నేను మిమ్మల్ని క్షమిస్తానని అనుకుంటున్నారా? ఇంకా మీ మాయమాటలు నమ్మి మీకు డబ్బులు ఇస్తానని అనుకుంటున్నారా? ఆ రోజు నా నిస్సహాయతని మీరు సద్వినియోగం చేసుకున్నారు. ఈ రోజు మీ ఇద్దరికి బుద్ధి చెప్పడానికి మీ నిస్సహాయతను నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. కానీ నేను మీలాగా ప్రవర్తించను. ఈ ప్రపంచం అంతా డబ్బు ఇవ్వడం తీసుకోవడం ద్వారానే నడుస్తుంది అని నాకు తెలుసు. మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అందుకే మీ మాటలన్నీ నమ్మినట్టు నటించి మీకు ఈరోజు ఈ విధంగా గుణపాఠం చెప్పాను అంటూ సుమలత గారు తన పిఏ రవికి సైగ చేయగానే పిఏ కొడుకు కోడలు సామాన్లన్నీ తీసుకొచ్చి బయటకు విసిరేశాడు. వెంటనే కొడుకు కోడలు సుమలత గారి కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెట్టారు. ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? అమ్మా, నా దగ్గర ఉద్యోగం కూడా లేదు, ఇల్లు కూడా అమ్మేసుకున్నాము, మేము ఇప్పుడు ఎలా బ్రతుకుతాము అనగానే సుమలత గారు, నీ తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి రోడ్డు మీద పడేసినప్పుడు, పిచ్చాసుపత్రిలో పడేసినప్పుడు ఈ ముసలి తల్లి ఎలా బ్రతుకుతుంది అన్న ఆలోచన కూడా మీకు రాలేదు కదా, అలాంటి మీరు ఏమైపోతే నాకేంటి అంటూ సుమలత గారు తన పిఏతో, రవి నా ఇంట్లో నుంచి వీళ్ళిద్దరిని గెంటేసాయి, ఇంత అత్యాస గల కుక్కలకి నా ఇంట్లో చోటు లేదు అనగానే రవి వాళ్ళిద్దరి లగేజ్ అంతా ఎత్తుకొని బయటకు విసిరేశాడు. వెంటనే మనోజ్ ఇంకా అంజలి ఇద్దరూ చేతులు జోడించి సుమలత గారిని వేడుకున్నారు. అమ్మా, ఒక్కసారి మమ్మల్ని క్షమించు, నువ్వు ఏది చెప్తే అది చేస్తాము అన్నారు. వెంటనే సుమలత గారు, మీరిక్కడుంటే నా బానిసత్వంలో మీరు బానిసల్లా బ్రతకాల్సి ఉంటుంది, నేను ఏ పని చెబితే అది చెయ్యాల్సి ఉంటుంది అనగానే మనోజ్ ఇంకా అంజలి, ఇప్పుడు బానిసల్లా పనిచేయడం తప్ప మా దగ్గర వేరే ఆప్షన్ లేదు, మేము ఇంకెక్కడికైనా వెళ్ళలేము, వీధుల్లో జీవించడం కంటే మీకు సేవ చేయడమే మంచిది అని ప్రాధేయపడగానే సుమలత గారు పనివాళ్ళుండే గదిని కొడుకు కోడలికిచ్చారు. సుమలత గారి ఇంట్లో కొడుకు కోడళ్ళిద్దరినీ పని మనుషుల్లా ఉంచుకున్నారు. సుమలత గారికి మనవడంటే చాలా ఇష్టం. మనవడు కూడా ఆవిడ్ని చాలా ప్రేమించేవాడు. అందుకే సుమలత గారు తన మరణానంతరం తన ఆస్తినంతా పేదవాళ్లకు సేవ చేసే సేవా సంస్థలకి విరాళంగా ఇచ్చారు. తన మనవడు చదువు కోసం తన ఆస్తిలో 10% తన మనవడి అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. కొడుకు కోడలు తాము చేసిన తప్పులకి సుమలత గారి కాళ్ల దగ్గరే పని వాళ్లల్లా సేవలు చేస్తూ బ్రతికారు. ఇదండి ఈ రోజు కథ.